హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన మొట్టమొదటిసారి వచ్చినప్పుడేమో మనందరి కోసం పాపములు ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఒక విమోచన కార్యాన్ని జరిగించి మన ఎలాగూ రక్షించబడాలో ఆ రక్షణ కార్యాన్ని అంతా కూడా జరిగించి ఆయన ద్వారా మనము తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఆయన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వెళ్ళినటువంటి ఆయన రక్షించబడినటువంటి తన వాళ్ళను రక్షించుకోవడానికి, తన యొద్దకు ఆకర్షించుకోవడానికి మరలా తిరిగి రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనములు అంటాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు చక్కగా రాసి ఉంచారు మాట. అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చూడండి, బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారేమో నేను త్వరగా రాబోచున్నాను అని ఆయన సెలవిచ్చారు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇక వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, ఎందుకంటే కాలము బహు కొంచెముగా ఉన్నది అని అంటున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో 7వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లా వస్తాడట ఆయన? మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము కూడా ఆయన చూస్తారట. ప్రతి నేత్రం అంటే రక్షించబడిన వాళ్ళు కానీ, రక్షించబడని వాళ్ళు కానీ, రక్షణ పొంది ఆ రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు సైతం కూడా చూస్తారు. కానీ ఆయనతో ఉండేటువంటి భాగ్యమును చివరి వరకు కూడా, మరణం వరకు కూడా నమ్మకముగా ఉండి ఆ రక్షణను కాపాడుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆయనతో పాటు ఆకర్షితులై ఆయనతో పాటు ఆయన వద్దకు వెళ్తూ ఉంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనములో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనములో గనక మనం చూస్తే, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు ఏవి మాతో చెప్పుమని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, శిష్యులకు భయమైంది. మొట్టమొదట శిష్యులకు యేసు ప్రభుతో ఉన్న వారికే భయమైంది, కానీ మనకు భయం లేదు ఇప్పుడు. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నాడన్నటువంటి సంగతిని కూడా వాళ్ళు మర్చిపోయి మొట్టమొదట భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు రాకడ ఎలా ఉంటుందో, దానికి ముందు సూచనలు ఎలా ఉంటాయో, ఆ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, ఆయన వచ్చినప్పుడు మరి మన మీద కనికరము చూపిస్తాడో లేదో, ఆ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలన్నటువంటి ఆశ వాళ్ళలో కలిగింది. కాబట్టి వారేం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి భయం వేసింది కాబట్టి అడిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అందుకే ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎందుకు చూసుకోవాలంటే మనము పొందినటువంటి అనుభవాన్ని, ఆ రక్షణను మనం కాపాడుకుంటూ దానికి విరోధంగా, వ్యతిరేకంగా మాట్లాడి మనల్ని దారి తప్పించే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు గనక మనల్ని మనం మోసం చేసుకోకుండా, ఇతరుల ద్వారా మోసపోకుండా ఉండడానికి ఈ మాట చెప్పాడు ఆయన. యుద్ధములు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందట, మనుషుల మీదకి మనుషులు లేస్తారంట. చూడండి ఇక్కడ మరి ఏమన్నాడు? యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, కానీ మీరు కలవరపడద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి కలవరం వస్తుంది తెలుసా? రక్షణ పొందని వారికి కలవరం వస్తుంది. రక్షణ పొందని వారికి కలవరం వస్తుంది. రక్షణ పొంది దాన్ని కాపాడుకుంటూ నమ్మకముగా, యథార్థంగా, భక్తి కలిగి, నిష్ఠ కలిగి ఇచ్చిన రక్షణ వస్త్రములు కాపాడుకుంటూ ఆ రక్షణ వస్త్రములకు మచ్చ, మరక, డాగు అంటకుండా వాటిని కాపాడుకున్న వారికి ఏమాత్రం కూడా కలవరం రాదు. ఎందుకో తెలుసా? ఈ క్షణము యేసు ప్రభు నన్ను రమ్మన్న వెళ్ళడానికి
రెడీగా ఉన్నానన్న ధైర్యం మనకు ఉంటుంది. కానీ రక్షణ వస్త్రము లేకుండా, రక్షణ వస్త్రములు పోగొట్టుకొని ఈ లోకములో అన్యజనుల వలె మనం బ్రతుకుతూ అన్యజనులాగా జీవిస్తూ ఉన్నటువంటి వారికి కలవరం వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ రోజు దేవుని ఉగ్రత వస్తుందో అప్పుడు మనం విడిచిపెట్టబడతామేమో అన్న భయాందోళన వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి వాళ్ళు కలవరపడతారు. అందుకే అన్నాడు, ఇవన్నీ జరగవలసి ఉన్నాయి కాబట్టి మీరు కలవరపడద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే దేవుని రాకడకు మనం సమీపంగా ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. చాలామంది అనుకుంటారు, మేము చాలా సంవత్సరాల నుంచి వింటున్నామయ్యా, ఆయన ఇంకా రావట్లేదు అనుకుంటున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్న కాలంలోనే 3వ టెంపుల్ కట్టాలని చూస్తున్నారు వాళ్ళు. ఆయన పదవీ కాలం 4 సంవత్సరాలే. హల్లెలూయా. ఆయన యూదుడు కాబట్టి అమెరికాను పరిపాలన చేస్తున్నటువంటి ఆయన యూదుడు గనక ఆయన ఏమంటున్నాడంటే ఆయన పరిపాలన కాలంలోనే 3వ టెంపుల్ కట్టబడితే దేవుని రాకడ వచ్చేసినట్టే. ఈ 3 సంవత్సరాలు జరగవచ్చు, 3.5 సంవత్సరాలను జరగవచ్చు, మనకు తెలీదు. ట్రంప్కు ఎప్పుడు ఆయనకి ఏం ఆలోచన వస్తుందో తెలీదు. ఒకవేళ ఆయనకు ఆలోచన వచ్చిందనుకో, కట్టంటారు బాబు నేను చూసుకుంటా అన్నాడు అనుకో, రాత్రే కట్టేస్తారు. ఇంకా దాన్ని ఆపిటోడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుని రాకడకు మనం దగ్గరలో ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. నేను రావడం వల్ల మీకు మేలు జరగదు. ఎందుకు తెలుసా? రక్షించబడిన వారికి మాత్రమే మేలు జరుగుద్ది. రక్షణ పొందిన వారందరూ కూడా విడిచిపెట్టబడతారు. కాబట్టి వాళ్ళు నష్టపోయే అవకాశం ఉన్నది. అందుకే ఆయన రాక ముందే మనం మేలుకోవాలంట. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమట. ఈ బలహీనమైనటువంటి శరీరం ఏం చేస్తుంది? కోరికలను చంపుకోలేక, ఆశలను చంపుకోలేక ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని మనం నలగొట్టుకోకపోతే రక్షణను పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనకి.